వ్యక్తి అంటున్నాడు, నజరేయుడనే యేసు ఈ మార్గము గుండా వెళ్తున్నాడు. ఎవరు వెళ్తున్నారండి? నజరేయుడనే యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అనినప్పుడు యేసు గురించి ఎప్పుడో విన్నాడు. ఎంతో మంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు కదా, ఈ శాపగ్రస్తమైనటువంటి ఎరుకో స్థానములో ఆయన అదే శాపాన్ని అనుభవిస్తూ తన గ్రుడ్డితనములో చచ్చిన స్థితిలో అక్కడనే పడి ఉన్నాడు. దేవుడు వెళ్తున్నటువంటి ఆ మాట వినినప్పుడు తన హృదయములో ఉన్నటువంటి తపన ఆయనను ఆగనివ్వలేదండి. లేచిన వాడు తెలుసుకున్న తర్వాత మౌనంగా ఉండలేదు. దేవుణ్ణి పిలవటానికి తన నోటితో గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. నజరేయుడనే యేసు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నాడంట. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, లేచి నిలబడినప్పుడు దేవుడు నిన్ను ప్రకాశింపచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా.